మేము అడిగేది ప్రభుత్వాన్ని, మీకు కుట్రకోణము దుర్బుద్ధి లేకపోతే మత్స్యకారులు ఏం చేస్తారులే 2 రోజులు అరిచి కమ్ముకుంటారనేటువంటి ఒక ఏమి మీరు లెక్క లేకపోతే, మత్స్యకారులను మీరు లెక్కలో వేసుకోకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి బోట్లు మీరే ఒక ఉద్దేశపూర్వకంగా తరలించారు. దాని వెనక అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. స్పష్టంగా చెప్తున్నాడు. బిఎంఆర్ కావలి సిఐ వీళ్ళిద్దరు కలిసి తరలించారని. నిన్న బిఎంఆర్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. దాంట్లో ఏం చెప్పాడు ఆయన? ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని, ఇక్కడ ఉన్నటువంటి బోట్లు అపహరించుకున్నటువంటి దాని మీద ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మత్స్యశాఖ మంత్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, అసలు దొంగలే మీరైతే ఆ దొంగల చేతనే నేను విచారణ చేస్తానని ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వాళ్ళు మళ్ళీ ఆందోళన పడా. ముఖ్యమంత్రి దొంగ, లోకేష్ దొంగ, నువ్వు దొంగ, మీకు సంబంధించినటువంటి వాళ్ళందరూ దొంగలు, మీరందరూ దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా మత్స్యకారుల ప్రాణాలకు తెగించి తీసుకొచ్చినటువంటి బోట్లను దొంగతనంగా పంపించి ఎవరు పడలే. ఒక ఎస్ఐ గారు నీ కాల్ డేటా పాప తోటయ్య కాల్ డేటా తీసి ఎన్నిసార్లు ఈ బిఎంఆర్ ఫోన్ చేశాడో చూస్తే ఆ కాల్ డేటా అర్థమైపోతుంది మీ బండారం మొత్తం. దానికి ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి, కేంద్ర మత్స్యశాఖ మంత్రి, మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఎంత దూరం వెళ్ళా. నెల్లూరు జిల్లా ఎస్పీ గారు చాలు, ఎస్పీ గారు ఒక చిన్న ఎస్ఐకి చెప్తే ఎస్ఐ చెప్పేస్తాడు సాయంకాలానికి నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసావు, ఎన్నిసార్లు మాట్లాడావు అని చెప్పావు. దానికి అంత పెద్ద అంటే ఈయనేదో పెద్ద అసలు ఏమీ సంబంధం లేనట్టు చేసేది ఏంది? వాళ్ళ చేత తప్పు చేయించి మత్స్యకారుల పెద్దల చేత, ఆ కాపు చేత, మరలా ఈరోజు నాకు సంబంధం లేకుండా అతనే చేశాడు అన్నట్టుగా మళ్ళీ ఇంకొక నేప వాళ్ళ మీద ఇంకొక నింద వేస్తున్నారు. వాళ్ళ మీద వాళ్ళని ప్రలోభ పెట్టి, వాళ్ళని లోబరుచుకొని, వాళ్ళకి జగడాలు పెట్టి, మత్స్యకారులు ప్రశాంతంగా ఉండేటువంటి మత్స్యకారు ఆ గ్రామాలలో మీరు చుచ్చు రేపి మరలా ఈరోజు మాకేం సంబంధం లేదు అని చెప్పి వాళ్ళ మీద వాళ్ళని ఉసుగొలిపేటువంటి విధంగా మీరు వ్యవహారశైలి ఉంది తప్ప మీరు చేసినటువంటి తప్పును ఒప్పుకొని ఇప్పటికే ఏదో జరిగింది ఆ బోట్లు మరలా తీసుకొచ్చి అక్కడ పెడతామనేటువంటి ఆలోచన చేయకపోవడం అనేటువంటిది దుర్మార్గం. చంద్రబాబు, లోకేష్లతో పాటు స్థానికంగా ఉండేటువంటి నేతలు కూడా ఈ విషయంలో దోషులే. అందరూ కూడా ఈరోజు రేపు చట్టం ముందు నిలబడేటువంటి పరిస్థితి వస్తుంది. దీన్ని వదిలిపెట్టాం. ప్రభుత్వం మారిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అటు దానికి సంబంధించినటువంటి కార్యకలాపాల మీద, జువల్దిని ఫిషింగ్ హార్బర్ కార్యకలాపాల మీదతో పాటు ఈ రోజు తీసుకువెళ్ళినటువంటి ఈ బోట్ల మీద కూడా పూర్తి స్థాయి విచారణ జరిపించి ఒకవేళ ఈ రోజు మీరు చర్యలు తీసుకోకపోతే ఈ ప్రభుత్వం మారిన వెంటనే జగనన్న ముఖ్యమంత్రి కాగానే ఈ కుట్ర వెనక ఎవరున్నారో ఛేదించి మత్స్యకారుల ముందు నిలబెట్టి ఇదిగో మీ కడుపు కొట్టినటువంటి వాళ్ళు వీళ్ళు, మీకు ద్రోహం చేసినటువంటి వాళ్ళు వీళ్ళు అని చెప్పి పూర్తి స్థాయి విచారణ జరిపించి చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ